ఊరేగింపులో ఉన్నటువంటి హిందూ భక్తులు జై శ్రీరామ్ అనే నినాదాలు చేశారు అని చెప్తాడు. అయ్యా, రాష్ట్రంలో జై శ్రీరామ్ అనే నినాదం చేయడానికి పోలీస్ అనుమతి కావాలా అని నేను హోంమంత్రిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాదు అధ్యక్ష, ఆయన చెబుతాడు, ఏమండి ఇక్కడ నేను పోలీస్ అధికారుల చుట్టూ ఆర్ఎస్ఎస్ విహెచ్పి వంటి సంస్థలకు చెందిన కుర్రవాళ్ళు వినకుండా రెచ్చగొట్టారు అని చెప్తాడు. అంతేకాకుండా నేను ఆయనకు ఒకటే అడుగుతాను అధ్యక్ష, ఆయనకు ఆర్ఎస్ఎస్ అన్నా సరే విహెచ్పి అంటే అర్థం తెలుసా అని అడుగుతా ఉన్నా. ఆర్ఎస్ఎస్ అంటే దేశం పట్ల కానీ, జాతి పట్ల కానీ, ధర్మం పట్ల కానీ, ప్రజల పట్ల కానీ నిరంతరం పనిచేసే దేశభక్త జాతీయవాద సంస్థల అధ్యక్ష. వీటిని చులకన చేసి కంప్లైంట్లో పెట్టడం, చులకనగా ఈ ఎఫ్ఐఆర్లో చేర్చడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను అధ్యక్ష. దేశ సరిహద్దుల్లో సైనికుడు ఎలాగ ఉంటాడో దేశంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల కార్యకర్తలు అలా ఉంటారని గర్వంగా భావించే కార్యకర్తలం అధ్యక్ష. మేమంతా వీళ్ళని ఇంత చులకనగా చూడడం సరైన విషయం కాదు అని చెప్తాను అధ్యక్ష.